కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు జ్యోతినగర్ ప్రాంతంలోని పిఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం భారీ దోపిడీ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, ఇతర నేర ఘటనలు జరిగినప్పటికీ దొంగలు ఆయుధాలతో కాల్పులకు పాల్పడిన ఘటన ఇంతవరకు చోటు చేసుకోలేదు. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు జ్యోతినగర్ ప్రాంతంలోని పిఎంజే జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయం, మరోవైపు కోర్టు, ఈ రెండు ప్రధాన కార్యాలయాలకు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు పిఎంజే జ్యువెలరీ సిబ్బంది అప్పుడే లాకర్ నుండి ఆభరణాలు తీసుకువచ్చి ర్యాక్స్ లో సర్దుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి షాపులోకి ప్రవేశించి తనకు 20 గ్రాముల బంగారం చైన్ కావాలని, మోడల్స్ చూపించాలని సిబ్బందిని అడిగాడు. సిబ్బంది అతడితో మాట్లాడుతుండగానే మరో 4 షోరూం లోపలికి చొరబడ్డారు. 5 కలిసి వారి వద్ద ఉన్న తుపాకులు చూపించి సెక్యూరిటీ గార్డును, సిబ్బందిని ఆభరణాలన్నింటినీ అప్పగించాలని బెదిరించారు. షాప్ లో ఉన్న 8 మంది సిబ్బందిని చేతులు పైకెత్తి కింద కూర్చోబెట్టారు. ఆభరణాలను బ్యాగులో సర్దడం ప్రారంభించారు. మార్కెటింగ్ మేనేజర్ ముస్తాక్ అలీ ఎదురు తిరిగి ఒక తుపాకీని పట్టుకునే ప్రయత్నం చేయగా మిగతా సిబ్బంది కూడా దుండగులను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు ఒక్కసారిగా సిబ్బందిపై కాల్పులకు తెగపడ్డారు. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపారు. మేనేజర్ ముస్తాక్ అలీతో పాటు సిబ్బంది రాజేష్, కమల్ హాసన్, పూర్లా మధుకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 5 దుండగులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో ఆభరణాలను సర్దుకొని షోరూం నుండి పారిపోయారు. 11:01 షోరూంలోకి చొరబడిన దుండగులు 11:12 దోపిడీ ముగించుకొని అక్కడి నుండి పారిపోయారు. అనంతరం సిబ్బంది డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 4 కోట్ల వరకు ఆభరణాలు దోపిడీ చేసినట్లు చెబుతున్నారు. దోపిడీకి పాల్పడిన 5 దొంగలు ఒక పల్సర్ బైక్, మరొక అపాచీ బైక్ పై విద్యానగర్ మీదుగా మల్కాపూర్ మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఒక సెల్ ఫోన్ పారేసినట్లు తెలిసింది. ఈ సెల్ ఫోన్ జ్యువెలరీ షాపు ఉద్యోగిదా అని పోలీసులు గుర్తించారు. నిందితులు పారిపోతుండగా ఈ ఫోన్ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, ఇతర నేర ఘటనలు జరిగినప్పటికీ దొంగలు ఆయుధాలతో కాల్పులకు పాల్పడిన ఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదు. ఈ ఘటనలో 4పై దుండగులు కాల్పులకు పాల్పడడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కమిషనరేట్ కేంద్రంలో పట్టపగలు కాల్పులు, దోపిడీ ఘటన ప్రజల భద్రతను ప్రశ్నిస్తోంది. ఈ ఘటనను పోలీస్ కమిషనర్తో పాటు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి కమిషనరేట్లో శాంతి భద్రతల విషయంలో కొంత అలసత్వం ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. దోపిడీ దొంగలు పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా కస్టమర్ రూపంలో ఒక్కొక్కరిగా షాపులోకి ప్రవేశించి సిబ్బందిని మాటల్లో పెట్టి ఒక్కసారిగా వారికి ఆయుధాలు గురిపెట్టి బెదిరించి, నిర్బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ఇది పాత నేర చరిత్ర కలిగిన వారి పనిగా పోలీసు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ దోపిడీ ఘటనలో స్థానికుడు ఒకరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ దొంగలు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా నేరస్తులు జైలుకు వెళ్లినప్పుడు అక్కడ ఒకరికి ఒకరు పరిచయం అవుతూ వారి వారి ప్రాంతాల్లో పెద్ద నేరాలకు పాల్పడిన సందర్భాల్లో స్థానిక నేరగాళ్ల సహాయం తీసుకుంటారు. ఇదే తరహాలో తెలుగు మాట్లాడిన ఒక నిందితుడు ఈ ముఠాతో చేయి కలిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్, వేలిముద్రలు ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. దోపిడీ జరిగిన పిఎంజే జ్యువెలరీలో దాదాపు 4 గంటల పాటు క్లూస్ టీమ్ దుండగులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి మరోవైపున పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి వారి భాషలను పరిశీలిస్తూ ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దుండగుల్లో ఒక వ్యక్తి దోపిడీ సమయంలో తన సెల్ ఫోన్ నుండి ఒక మెసేజ్ను పంపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. దుండగులు సెల్ ఫోన్ను వెంట తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. సెల్ టవర్ డంపు ద్వారా దోపిడీ జరిగిన ప్రాంతంలో ఆ 11 నిమిషాల సమయంలో కొత్త ఫోన్ నెంబర్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దుండగులు ఉపయోగించిన బైక్ నెంబర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా నిందితులకు సంబంధించిన కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. 10 వరకు స్పెషల్ పోలీస్ టీంలు ఏర్పాటు చేసి ఇలా పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు నిందితుల ఫోటోలను సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులకు పంపించి అక్కడి పోలీసులను అప్రమత్తంగా చేస్తున్నారు. నిందితులు ఇదివరకు ఎక్కడైనా నేర ఘటనల్లో ఉన్నారా అనేది పరిశీలిస్తున్నారు. పాత నేరస్తుల వేలి ముద్రలతో జ్యువెలరీ షాపులో లభించిన వేలి ముద్రలతో పోల్చి చూస్తున్నారు.
జైళ్ల నుండి ఇటీవల విడుదలైన దోపిడీ దొంగల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల ఫోటోలు స్పష్టంగా ఉండటంతో తప్పకుండా పట్టుబడతారనే నమ్మకాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.